Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. అఖండ 2 ఇంకొద్ది క్షణాల్లో సినిమా రిలీజ్ అవ్వబోతోంది అనుకునే లోపు సినిమా కాస్త పోస్ట్ పోన్ అయింది. అసలు సినిమా ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనే విషయం గురించి క్లియర్గా చెప్తూ ఒక వీడియో చేశాం. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఎండ్ కార్డ్స్లోని ఇస్తున్నాను. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వీడియో చూడొచ్చు. అయితే ఇప్పుడున్న ఏకైక మిస్టరీ ఏంటంటే అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. అయితే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‌లో టోటల్‌గా 3 డేట్స్ వినిపిస్తున్నాయి. ఒకటి 12 డిసెంబర్, 2 18 ఆర్ 19 డిసెంబర్, 3 25 డిసెంబర్. అయితే ఈ డేట్స్‌లో 'అఖండ 2' మూవీ రిలీజ్ అయితే మూవీకుండే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. మొదటిగా 12థ్ డిసెంబర్ 2025 ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్న ఆ డేట్ ఇదే. ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు వెయిట్ చేయాలి అని లేదు. ఎందుకంటే నోటి దాకా వచ్చిన ఫుడ్ చెయ్యి జారిపోయింది అన్నట్టుగా పోస్ట్ పోన్ అయింది కదా. సో ఆ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అందుకే 12థ్ డిసెంబర్కే మూవీ రిలీజ్ చేయమని కోరుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మూవీ ఆల్ ఆఫ్ ఎ సడన్ పోస్ట్ పోన్ అవ్వటం వల్ల ఉన్న బజ్ కంటే ఇంకా ఎక్కువ బజ్జే మూవీ మీద జనరేట్ అయింది. సో 11th డిసెంబర్కి ప్రీమియర్స్ పడితే 12th డిసెంబర్కి మూవీ రిలీజ్ అవుతుంది. పైగా రిలీజ్కి మధ్యలో బజ్ని మెయింటైన్ చేయడానికి ఎలాంటి కాంటెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రెస్ మీట్ మాత్రం తప్పనిసరి. కాకపోతే మూవీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ 2 వీకెండ్స్లో అయితే మేజర్ హాలిడేస్ లేవు. కాకపోతే థర్డ్ వీకెండ్కి హాలిడేస్ ఉన్నాయి. ఆల్సో మంచి పాజిటివ్ టాక్ వస్తే 4th వీకెండ్ వరకు సాలిడ్ రన్ అయితే ఉంటుంది మూవీకి. ఇంకా బిజినెస్ కూడా చాలా హెవీగా అయింది కాబట్టి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా స్పేస్ ఉంటుంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా కాస్త సేఫ్గా ఉంటారు. సో 12th డిసెంబర్ అనేది మంచి ఆప్షన్ అవుతుంది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 12th డిసెంబర్కి ఎక్కువగా టైం లేదు. ఇంత షార్ట్ టైంలో మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడి హైక్స్కి పర్మిషన్ తెచ్చుకొని బుకింగ్స్ ఓపెన్ చేసి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ముఖ్యంగా ఓవర్సీస్లో స్క్రీన్స్ రెడీ చేసి బుకింగ్స్ ఓపెన్ చేయడం ఇంకా కష్టం. పైగా మూవీకి ఈ రోజు వాళ్ళతో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోలేదు అని వినికిడి. కోర్టులో కేసు ఇంకా నడుస్తూ ఉందంట. ప్రాబ్లం అయితే ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. సో మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చి 12th డిసెంబర్కి రిలీజ్ చేసిన ప్లాన్ పోస్ట్ పోన్ అయితే మాత్రం సినిమా మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే 12th డిసెంబర్ మంచి రిలీజ్ డేట్ అయినా కూడా దానికి ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి 12th డిసెంబర్కి రిలీజ్ అవ్వకపోవడమే మంచిది. సెకండ్ ఆల్టర్నేటివ్ డేట్ 19th డిసెంబర్ 2025. ఈ డేట్కి మూవీ రిలీజ్ చేయడం చాలా మంచిదే. ఎందుకంటే సెకండ్ వీక్లో ఉండే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతాయి. మినిమం డీసెంట్ టాక్ వచ్చినా చాలు. సంక్రాంతి రిలీజ్ స్టార్ట్ అవ్వక ముందు వరకు మంచి లాంగ్ రన్ ఉంటుంది మూవీకి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే క్లాష్. అదేనండి, అవతార్ మూవీతో క్లాష్ అవ్వచ్చు. ముఖ్యంగా ఓవర్సీస్లో స్క్రీన్స్ విషయంలో ఇంపాక్ట్ గట్టిగా కనిపిస్తుంది. బట్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మన బాలయ్య బాబు రేంజ్ ఏంటో, తన ఓచకోత ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించేస్తాడు. థర్డ్ ఆల్టర్నేటివ్ డేట్ 25th డిసెంబర్ 2025. మేకర్స్ కన్సిడర్ చేస్తున్న రిలీజ్ డేట్ అయితే ఇదే. దీనికి ముఖ్య కారణం కూడా ఉంది. ఏంటంటే ప్రాబ్లం ఇంకా పూర్తిగా రిజాల్వ్ అవ్వకపోవడం వల్ల 25th డిసెంబర్ వరకు అంటే లాంగ్ టైం ఉంటుంది కాబట్టి ఉన్న ప్రాబ్లంని రిజాల్వ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. పూర్తిగా ప్రాబ్లం క్లియర్ అయిపోతే ప్రశాంతంగా మూవీ రిలీజ్ చేయొచ్చు. ఎటువంటి అడ్డంకులు ఉండవని వాళ్ళ ఆలోచన. ఆల్సో 25th డిసెంబర్ హాలిడే వీకెండ్, బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ ఉంటాయి. మినిమం డీసెంట్ టాక్ వస్తే చాలు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓచకోత కొట్టేస్తుంది. కాకపోతే లాంగ్ రన్ ఎక్కువగా ఉండదు. సంక్రాంతి రిలీజులు ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి ఎంత ఎక్కువ కలెక్షన్ సాధించాలన్నా అది జనవరి 9th లోపలే. క్లియర్గా చెప్పాలంటే 12th డిసెంబర్కి మూవీ రిలీజ్ చేస్తే మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే ఇబ్బంది పడాలి. సో 19th డిసెంబర్ ఆర్ 25th డిసెంబర్కి రిలీజ్ అవ్వడమే బెటర్. టైం ఉంది కాబట్టి ఈ రోజుతో ఉన్న ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. పైగా రిలీజ్ డేట్స్ కూడా మంచివే. కాకపోతే ఉన్న బజ్ అండ్ మొమెంటమ్ని మెయింటైన్ చేయడానికి మూవీకి రిలేటెడ్గా ఏదైనా మంచి కాంటెంట్, అలాగే ఒక ప్రెస్ మీట్ తప్పకుండా పెట్టాలి అని నా వ్యూ. ఇలా చేస్తే మూవీకున్న బస్ని రిలీజ్ డేట్ వరకు మెయింటైన్ చేస్తూ రావచ్చు. ఆల్సో మళ్ళీ టికెట్ రేట్స్ పెంచుతారు కాబట్టి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి, బుకింగ్స్ ఓపెన్ చేయడానికి చాలా టైం ఉంటుంది. అందుకే 19th or 25th డిసెంబర్కి రిలీజ్ చేయడమే మంచిది. సరే, ఇంకా ఈ రోజుతో ఉన్న సమస్యకి ఫుల్ స్టాప్ పడిందా లేదా అంటే ఇప్పుడు మేం వీడియో చేస్తున్న టైంకి 12th డిసెంబరే క్లియర్ అవుతుంది, రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని టాక్ అయితే నడుస్తుంది. అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు.
అండ్ ఇంకొంతమంది డైరెక్ట్‌గా సంక్రాంతికే ఈ మూవీని రిలీజ్ చేయొచ్చు కదా అంటున్నారు. సంక్రాంతి బాలయ్య బాబుకి బాగా అచ్చొచ్చిన సీజన్ అని కూడా అంటున్నారు. కానీ ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ సంక్రాంతికి స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు లిస్ట్‌లోకి 'అఖండ 2' వెళ్ళిందంటే 2023లో వచ్చిన ప్రాబ్లమే మళ్ళీ రిపీట్ అవుతుంది. థియేటర్స్ కోసం రచ్చగోల అవసరమా చెప్పండి? సో, సంక్రాంతికొచ్చే ఛాన్సెస్ అయితే చాలా థిన్ అనమాట. మరి చూడాలి మూవీ టీమ్ ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేది. ఒకవేళ ఈ వీడియో వచ్చేసరికి మూవీ టీమ్ నుంచి ఏదైనా సర్ప్రైజ్ అప్డేట్ కూడా వస్తే, ఆ డేట్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి చూస్తా. అండ్ ఆల్సో 'అఖండ 2' రిలీజ్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటో కూడా తప్పకుండా మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.